న్యూ ఇయర్ లో మనం ప్రవేశించి ఈరోజు 16వ తారీఖు 15 రోజులు అయిపోయింది కదా. మరి ఈ 15 రోజులు మనం ఎట్లా గడిపాము, పోయిన సంవత్సరంలో ఫెయిల్ అయినటువంటి అన్ని గుర్తు తెచ్చుకొని ప్రభా ఈ సంవత్సరంలో నేను అట్లా ఉండకూడదు అని 2-3 రోజులు ఉండి మళ్ళీ యథా ప్రకారం అయిపోయామా? మళ్ళీ ప్రార్థనహీనత, బైబిల్ చదువుకోకుండా ఉండడము, మరి పనులు ఎక్కువైపోవడము, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడము, ఇవన్నీ కూడా మనము విడిచిపెట్టాల కదా. మనకి కృపనిచ్చాడు. చాలా మంది ఈ న్యూ ఇయర్ ఎంటర్ అవ్వలేకపోయారు, చాలా మంది చనిపోయారు. మరి మనకెందుకు కృపనిస్తున్నాడు, ఇంకా ఎందుకు బ్రతకనిస్తున్నాడు? మనము దేవుడి సన్నిధిలో ఇంకా ఎదగాలని, దేవుని సేవ చేయాలని. ఎంతమంది ఇన్ని సంవత్సరాలకు కూడా బయటికి రాకుండా రక్షణ పొందామంటున్నారు. ఆత్మల్ని సంపాదించారా? ఎన్ని ఆత్మల్ని సంపాదించారు? దేవుడు ఎందుకు మీకింకా తరుణం ఇస్తున్నాడు? మనకెందుకు ఇస్తున్నాడు తరుణాలు? ఇంకొంచెము కష్టపడి దేవుని సేవ చేయాల, ఇంకొంచెం ప్రయాసపడదాం, ఇంకొక నూతన రీతిగా ఈ సేవను మనము మరి చేద్దాం అనేటువంటి ఆశ ఉందా? ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు చాలా మంది. అమ్మా ఏంటి, నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, చందా వేస్తున్నాను, దశమభాగం ఇస్తున్నాను, మరి నాలో చీకటి ఎట్లుంటది అని చాలా బాధపడతారు. ఎవరు బాధ పెట్టేది? లోపలున్నాడు. చూడు ఎట్లా అంటున్నారో. నువ్వు వెళ్ళని అవసరం లేదు, నువ్వు మానేసేయి, ప్రార్థన చేయనవసరం లేదు, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? నువ్వు ఒంటరిగా చేసుకోలేవా? నీ ఇంట్లో నువ్వు చేసుకోలేవా అని సాతానుడు పుల్లలు పెడతాడు. జాగ్రత్త, వినద్దు. సాక్ష్యాలు విన్నప్పుడు నేర్చుకోండి, మీ హృదయాల్ని మార్చుకోండి. అవును, నేను కూడా ఇట్లా అనుకుంటున్నాను, నిజమా? చూసారా ఎన్ని సంవత్సరాల నుండి మరి బాధపడుతూ ఆయాసపడుతూ ఉన్న వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళల్లో నుండి ఏదో వెళ్ళిపోయింది, వాళ్ళు బాగుపడ్డారు. చీకట్లు ఎక్కడైతే వాళ్ళ యొక్క లంగ్స్ ని పట్టుకుందో, పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ చీకటి వదిలేసి వెళ్ళిపోతుంది. పాపము పరిశుద్ధత ఒక చోట ఉండలేవమ్మా. నువ్వు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటావో అప్పుడు దేవుని ఆత్మ నిన్ను ముడతాడు. ముట్టినప్పుడు నువ్వు మేలు పొందుకుంటావు, స్వస్థత పొందుకుంటావు. బాధపడద్దు, ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని బాధపడద్దు. అట్లాగే నామాను దేవుని ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు, తన కుష్టుతోటి వచ్చినప్పుడు, మరి ఆ ప్రవక్త అస్సలు మాట్లాడలేదు. తను ఎంత బహుమానం తెచ్చాడని చూడలేదు, ఏ బహుమానం తెచ్చాడని చూడలేదు. ఆయన ఎంత హై పొజిషన్ లో ఉన్నాడు, ఈయనతోటి ఈ మాట చెప్పచ్చా అని భయపడలేదు. వెళ్ళమను, యోర్దాను నదిలో 7 సార్లు, ఒక్కసారి 2 సార్లు కాదు, 7 సార్లు మునగమను అని తన దగ్గరున్న సేవకుణ్ణి పంపిస్తాడు. లోక మర్యాదలు ఏమి అనుసరించడు. అంత పెద్ద మరి అధికారి వచ్చాడు. నేను గజగజ వెళ్ళి ఆయన్ని ఆహ్వానించి ఆయన్ని ముట్టి నూనెసి ప్రార్థన చేసి ఇవన్నీ చెయ్యాలి కదా అని అనుకోలే. అన్యుడు ఆయన, ఏమన్నా అన్యుడి దగ్గర నుండి ఏమి తీసుకోను నేను అని చెప్పి తీసుకోలేదు, పంపించేశాడు. మరి నెహమాన్కి ఎంత కోపం వచ్చింది.
మా ఊర్లలో నీళ్లు లేవా, మా ఊర్లలో మరి చెరువులు లేవా, నదులు లేవా, అక్కడ మునగలేనా, ఇక్కడ ఈయన చెప్తే నేను చెయ్యాలా అని కోపంతో వెళ్ళిపోయి ఉంటే ఏమైపోయి ఉండేది? స్వస్థత వచ్చేదా? వెళ్ళిపోతున్నాడు రోషంతో. ఎందుకంటే ఆయన అవమానంగా తలంచాడు. దేవుడి బిడ్డలు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు నీ మనసు కష్టంగా ఉండొచ్చు, అవమానంగా నువ్వు తలంచచ్చు, కానీ తగ్గించుకుంటే నువ్వు దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. చూసారా? నీ మీద కక్ష ఉండి చెప్పరు. నిన్ను చూసినప్పుడు వాళ్ళకి తెలిసి వాళ్ళు చెప్తారు, అమ్మా ఇది పరిస్థితి నీది. మరి ఈ సిస్టర్ కి చిరంజీవి సిస్టర్ కి నీలో చీకటి ఉందమ్మా అని చెప్తే ఎంత 2 రోజులు నిద్ర పట్టలేదంట. ఎట్లా అంటారు నాలో చీకటి ఉందని? ఆ 2 రోజులు హై బీపీ, ఊపిరాడకుండా, గుండె తడ, భయము, ఎన్ని వాటిలతోటి సఫర్ అయ్యి ఇంకా తట్టుకోలేక మరి రజనీని పిలిచి ఫోన్ చేసి, తర్వాత షీలాకి ఫోన్ చేసి అసలు బ్రతకలేనట్టుగా స్థితికి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రార్థించినప్పుడు ఆమెలో ఉన్న ఆయాసం ఎట్లా పోయిందమ్మా. ఇట్లా ఎంతో మందికి ఆయాసం పోయింది. ఒక్క ప్రార్థన చేసి, ప్రభువా కనికరించు, గుండెలు లంగ్స్ ను పట్టుకున్నాడు సాతానుడు, వదలాల యేసు నామమున అని ప్రార్థన చేసినప్పుడు కొంతమంది చెప్పారు నోట్లో నుండి వేడి ఆవిరి వెళ్ళిపోయింది, ఇప్పుడు నాకు బాగుందా. నీ స్వస్థతను నువ్వు నిలుపుకోవాలా. స్వస్థతను నిలుపుకోవాలంటే నువ్వు లోతుగా పశ్చాత్తాపడాలి. దేవుడు చూపిస్తున్నాడు, నిన్ను స్వస్థపరిచాడు, కానీ నువ్వు సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి, సరి చేసుకోవాలా. ఎల్లకాలము నీకు వాక్యం అందించబడుతుందని నువ్వు ధీమాతో ఉండద్దమ్మా. దినాలు ఎట్లున్నాయి, క్రైస్తవులకి ఎట్లాంటి కష్టాలు వస్తున్నాయి. ఉట్టిదల్లా వాళ్ళ మీద అబద్ధాలు చెప్పి మరి ఎంతమంది పాస్టర్లని జీవితాంతము జైలుకి వేశారు, లైఫ్ లాంగ్ జైలు వేశారు. ఏ కారణం లేదు. ఏంటంటే వాళ్ళు వాక్యం చెప్తుంటే స్వస్థతలు జరుగుతున్నాయి, వాళ్ళు వాక్యం చెప్తుంటే మనుషులు మారిపోతున్నారు. వీళ్ళని గాన మూలను పెడితే ఇంకా ఇది ఈ యొక్క క్రైస్తవ్యము నశించిపోద్ది అనుకుంటున్నారు. లేదు, ఒకరిని పెడితే 10 మంది లేస్తారు. అది తెలియడం లేదు. ఇది మనుషుల కార్యం కాదమ్మా, ఇది దేవుడి కార్యము, పరిశుద్ధాత్మ దేవుడి కార్యము. కంట్రోల్ చేయగలమా? మనుషులమైన మనము కంట్రోల్ చేయగలమా? దేవుణ్ణి కంట్రోల్ చేయగలమా? దేవుణ్ణి అన్యాయంగా మాట్లాడచ్చా? దేవుడు బిడ్డల్ని అన్యాయంగా మాట్లాడచ్చా? మాట్లాడితే అగ్ని దిగుద్ది. అగ్ని. నీ ఇల్లు, నీ ఇంట్లో కష్టాలు, నష్టాలు. చూసారా? ఎందుకు అని నువ్వు అనుకోవచ్చు. జాగ్రత్తగా ఉండాల. దేవుడి మీద, దేవుని బిడ్డల మీద మనము ఎప్పుడు కూడా మనసు కష్టపెట్టుకోకూడదు. ఈ దినాల్లో, భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. ఈ దినాలు ఆఖరి గడియలు, అంత్య దినాలు. ఏమి జరుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. ఎట్లాంటి వాళ్ళు వస్తారు? దేవుణ్ణి అపహాసము చేసే వాళ్ళు వస్తారంట, అపహాసకులు వస్తాడంట. ఏడి దేవుడు నాకు చూపించు, దేవుడు అనేవాడు ఉంటే రమ్మని చెప్పు. చూసారా?
ఎంత గర్వంతో మాట్లాడుతుంటారు. ఇట్లా అపహాసం చేసినటువంటి వాళ్ళు కొన్ని గంటల్లోనే బూడిదని చూశారు. ఇల్లంతా కాలిపోయి. లాస్ ఏంజల్స్ మీరందరూ చూస్తా ఉండింటారు కదమ్మా. 7వ 8వ రోజు కాల్తా ఉంది. ఎట్లాంటి స్థలము, దేశం అది, పచ్చగా ఉండే దేశము, చెట్లన్నీ పచ్చగా ఉండే. ఎంత నిప్పు పెట్టినా గాని అవి కాల్తాయా అంత తొందరగా? కాలువు. కాని దేవుడు ఉగ్రత వచ్చింది. ఒక చిన్న నిప్పు ఎకరాలు కాలిపోయింది. ఎవరు అక్కడ ఉంది? దేవుడి భయం లేకుండా పాపములో జీవించేటువంటి వాళ్ళందరూ అక్కడ సెటిల్ అయ్యారు. ఎంతో సంతోషంగా ఉంటున్నారు ఆ స్థలంలో. ఒక్కరికి కూడా మరి ఎంతమంది ఉన్నారో దేవుని భయం కలిగిన వాళ్ళు? నాకు తెలిసినంత మటుకు అందరూ సినిమా యాక్టర్స్ వీళ్ళే. ధనవంతులంట, ఎంతో ధనం ఉందంట. ఒక్క నెక్లెసే ఎన్నో కోట్లంట. ఎట్లాంటి ధనాన్ని కూర్చుకున్నారమ్మా? ధనాన్ని కూర్చుకున్నారు, దేవుణ్ణి పక్కన పెట్టారు. వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో దేవుణ్ణి అపహాసం చేస్తున్నారు. వాళ్ళు ఏంటంట, ఈ సినిమా యాక్టర్స్ వీళ్ళందరూ కనిన తల్లుల కంటే మార్కులు వేస్తున్నారంట ఒక్కొక్కరికి. అక్కడ సినిమా యాక్టర్స్ వాళ్ళందరికీ మార్కులు వేశారంట. కన్న తల్లులకి మార్కులు వేశాడంట. ఇంకా దేనికో వేశారంట. తర్వాత దేవుడికి అని చెప్పి పెద్ద సున్నా పెట్టారంట. అక్కడ ఎంత చీకటో చూడండి. అవమానము, దేవుణ్ణి అవమానం పరిచిన కొన్ని గంటల్లోనే వాళ్ళ యొక్క ఇల్లులు, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని తగలబడి బూడిద మిగిలింది. కోట్లలో ఉన్న కార్లు అట్లా కాలిపోయినాయి. కోట్లలో ఉన్న బంగారు నగలు అన్ని కాలిపోయి బూడిదైపోయి. వాళ్ళ వస్తువులు అసలు ఎట్లాగా వాళ్ళు ఉంటున్నారంటే ఒక పరలోకం లాగా చేసుకొని వాళ్ళ ఇళ్లలోనూ ఇష్టానికి తాగడము, ఇష్టానికి పాపం చేయడము, ఇట్లా బ్రతుకుతున్న ఆ యొక్క లాస్ ఏంజల్స్ ఈ రోజు చూస్తే ఎకరాలు బూడిద కనిపిస్తుంది. చెట్లేమైపోయినాయి, చెట్లు కూడా శాపాన్ని పొందినాయి. చూసారా, భూమి శాపాన్ని ధరించింది వీళ్ళను బట్టి. కాబట్టి అంత అంత్య దినాల్లో ఉన్నాము. తెలుసమ్మా దేవుడు రాకడ రాబోతుందని తెలుసా? దేవుని రాకడికి మరి ఆ యొక్క సూచన తెలుసా? సాతానుడు బైబిల్ చదవనివ్వడు, వాక్యము చదవనివ్వడు. ఎందుకంటే నువ్వు అన్ని తెలుసుకుంటావు. అంత్య దినాలు ఎట్లుంటాయి, దేవుడు ఎట్లా రాబోతున్నాడు, మనుషులు ఎట్లా తీర్పు పొందుతారు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఏది కూడా అది యేసయ్య దాచిపెట్టలేదు. ఆఖరి దినాల్లో ఇప్పుడు మరి యెరూషలేములో ఈ యొక్క యుద్ధము జరుగుతానే ఉంది కదా. ముస్లిమ్స్ అంటారు అది మా స్థలం అంటారు, మరి యూదులు అంటారు అది సొలొమోను కట్టించిన మందిరము, అది మా స్థలము అని అంటారు. దానికోసం ఇప్పుడు ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది మరణిస్తున్నారు. ఆ మందిరం మాకు కావాలా? ఇప్పుడు యుద్ధము ఎంత తీవ్రంగా ఉందంటే 3వ ప్రపంచ యుద్ధము రాబోతున్నట్టుగా అంత తీవ్రమైపోయింది.
ఇప్పుడు ఈ యొక్క యూదులు ఆ మందిరము కట్టాలని చెప్పి వాళ్ళు రెడీగా ఉన్నారు. మందిరం ఒక్కసారి అది ఉన్నది పడగొట్టేసి ముస్లిమ్స్ కట్టారు అక్కడ. అది పడగొట్టేసి వీళ్ళు మా మందిరం కట్టుకోవాలని ఎదురు చూస్తున్నారు. చూసారా? కాబట్టి ఆ మందిరాన్ని కట్టడము మొదలేసి యెరూషలేము మందిరం కట్టడానికి అంతా కూడా తీసుకొని వచ్చి ఎక్కడో దాచిపెట్టారంట. ఎప్పుడైతే ఈ ముస్లిమ్స్ ఓడిపోతారో వాళ్ళ యొక్క మాస్క్ అది పడగొట్టేసి 2 రోజుల్లో పెద్ద మందిరం కట్టడానికి రెడీగా ఉన్నారంట యూదులు. అంత్య దినాల్లో యెరూషలేము మందిరము కట్టబడును అని వాక్యంలో ఉంది. కట్టిన తర్వాత ఏమవుద్ది? లూసిఫర్ వచ్చి అక్కడ ఆ మందిరంలో నేనే క్రీస్తుని అని చెప్పి ఆ మందిరంలోకి వెళ్ళి కూర్చుంటాడంట. ఇంకా అక్కడి నుండి రాకడ సూచనలు టకటక టకటక అయిపోతాయి. ఇప్పుడు ఆ టైంలో క్రైస్తవులకి హింసలు దేవుడొచ్చి వాళ్ళందరినీ ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఎట్లాంటి వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోతాడమ్మా? పరిశుద్ధాత్మతోటి నింపబడిన వాళ్ళే ఆ స్వరము, బూర స్వరము వినబడుతుంది వాళ్ళకి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 15వ వచనము చదవండి అమ్మా. అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. 18 కూడా చదవమ్మా. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. చాలు. అంత్య దినములయందు అని అక్కడ అండర్లైన్ చేసుకోండమ్మా. అంటే ఆఖరి దినాల్లో ఏం జరగబోతుంది? నేను మనుషులందరి మీద ఎవరైతే అడుగుతారో, ఎవరైతే పరిశుద్ధపరుచుకుంటారో, ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, పాపాలు ఒప్పుకోకుండా హృదయాన్ని సరి చేసుకోకుండా హృదయంలో ఆ గర్వము, ఆ కోపము, ఆ కక్ష అన్ని ఉంచుకొని పరిశుద్ధాత్మ దేవా నాలోకి రా అంటే అపవిత్రాత్మ వచ్చి కూర్చుంటాడని. నేనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అని చెప్తాడు. అందుకనే పరిశుద్ధాత్మను మేము పొందామని చెప్తుంటారు కొంతమంది. అదే అబద్ధాలు ఆడతారు, అదే మోసపు మాటలు, అదే నోటితోటి పోట్లాడుతుంటారు, శపిస్తుంటారు, అన్ని చేస్తుంటారు. నేను ఆత్మను పొందానంటారు. అటువంటి వారితోటి జాగ్రత్తగా ఉండాల. ఎందుకంటే దురాత్మ వాళ్ళని నడిపిస్తుంది, పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే చిన్న తప్పు చేసినా మనకి ఎంతో దుఃఖం వస్తుంది. అది సరి చేసుకునే వరకు కూడా మనకి నిద్ర పట్టదు. చూసారా? నేను రక్షణ పొందినప్పుడు ఎంతో గర్విష్ఠురాల్ని. దేవుని బిడ్డలు నా కోసరం ఎంతో ప్రార్థన చేసి కన్నీరు కార్చి నాకు రక్షణ వచ్చే వరకు వాళ్ళు ప్రయాసపడితే కొంచెము భక్తి రాగానే మరి నాలోకి గర్వం వచ్చింది. ఏదో నన్ను అన్నారు అంటే దిద్దారు, దానికి నాకు గుర్తులేదు ఏంటో. దానికి నేను మానేశాను. దేవుని సేవకునితోటి మాట్లాడడం మానేశా, ఎదురవ్వడం మానేశాను. ఆయన లేనప్పుడే మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చేదాన్ని. మళ్ళీ ఆ భయం ఉంది. ఎందుకు నన్ను ఇట్లా అనాలా ఏమా?
ఆ అంతరంగంలో ఆ గర్వం అట్లాగే ఉంటది, పోదు. రోషము పౌరుషం పోవాల. ఒక్కోసారి మనకి పరీక్షలు వస్తాయి, వచ్చినప్పుడు మనం వెంటనే దిద్దుకోవాలి కదా. నాకు అప్పుడు అంత జ్ఞానం లేదు, ఇంకా స్కూల్లోనే ఉన్నాను, చదువుకుంటా ఉన్నాను, అంత జ్ఞానం నాకు లేదు. కాబట్టి ఒకసారి తెలియక సేవకుడు ఉన్న టైంలో వెళ్ళాను, ఉండరేమోలే అనుకొని వెళ్ళగానే నన్ను చూసి పిలిచారు, సెలినైట్రా అన్నారు. అంటే అమ్మా దొరికాను అనుకొని వెళ్ళా. ఎట్లున్నావు నువ్వు? బాగున్నానండి. నీ తలంపులు ఎట్లున్నాయి, నీ చూపులు ఎట్లున్నాయి? అన్ని బాగున్నాయి. ఉట్టిదే, దేవుని యొక్క సన్నిధులకి మనం దూరంగా ఉన్నప్పుడు పాత జీవితము మనలోకి వెంటనే వచ్చేస్తుంది అని అబద్ధం ఆడాను. చూసారా, ఏంటి కోపం అన్నమాట, అడిగిన దానికి వ్యతిరేకంగా చెప్పడం. ఒప్పుకొని దీనంగా, అవును నేను పడిపోయాను, నేను పాపాలు ఒప్పుకున్నాను, కానీ మళ్ళీ ఇప్పుడు సరైన ప్రార్థన లేదు. అంతరంగంలో కోపం పెట్టుకుంటే ప్రార్థన వస్తుందమ్మా? నువ్వేదో పోగొట్టుకున్నావు అని నీకు అనిపిస్తుంది, కానీ అది ఏంటో నువ్వు గ్రహించుకొని అది సరి చేసుకోవాలా. అబద్ధం ఆడానా, ఇంటికి వెళ్ళాను, ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. దేవుడు ఊరుకుంటాడా ఏమా? దేవుని నీ కొరకు కన్నీరు కార్చినటువంటి సేవకుడికి నువ్వు అబద్ధం చెప్పొస్తావా? అంత రోషమా నీకు? నిద్ర తీసేశాడు దేవుడు. రాత్రంతా అటు తిరిగి ఇటు తిరిగి ఎంత ట్రై చేసినా గాని నిద్ర పట్ల. అప్పుడు ఎప్పుడు ప్రొద్దున అవుతుందా అని చెప్పి ఇంకా గబగబా వెళ్ళి నేను క్షమాపణ అడుక్కున్నాను. కాబట్టి చూసారా, దేవుడు మరొక ఛాన్స్ నాకు ఇచ్చాడు. అప్పుడే నేను వెనక్కి వెళ్ళుంటే ఇప్పుడు నేను ఎట్లాంటి జీవితంలో జీవిస్తుంటాను, ఎంతమందికి ఆటంకరంగా ఉండింటాను, అసలు ఉండింటానా, మట్టిలో కలిసిపోయింటానా? తప్పులు వస్తాయి, మనం తప్పులు చేస్తాం. తప్పులు చేసి మరలా దాన్ని సరి చేసుకొని మరలా తగ్గించుకొని ముందుకు సాగాల. దీనత్వం కలిగి ఉండాల. కాబట్టి మనము అపవిత్రమైనటువంటి జీవితం జీవిస్తా పరిశుద్ధాత్మ దేవ నాలోకి రా అంటే అపవిత్రాత్మే వస్తుంది. తప్పులు చేస్తాము, కానీ మనము కరెక్ట్ చేసుకోవాల. అంత్య దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తానన్నారు. మనం అంత్య దినాల్లో ఉన్నాము. అడుగుతున్నావా, ప్రభా ఊరికే నేను పాపాలు ఒప్పుకున్నాను అయిపోయిందా? నీ ఆత్మ చేత నన్ను నింపు, అప్పుడే నేను నీ కొరకు జీవించగలను. అప్పుడే మళ్ళీ తిరిగి నేను చేసిన తప్పులు నేను చెయ్యను. పాత అబద్ధాలు, పాత పద్ధతులు అన్ని పోతాయి. సమస్తము నూతనం అవుతుంది. ఆత్మ కొరకు కుమ్మరించమని మనము అడుక్కోవాల. అప్పుడే మనకి వచ్చే శోధన, అంత్య దినాల్లో వచ్చే శోధనకి మనము నిలబడగలము. ప్రకటన అందరూ చదవండి, అది చాలా కష్టము. కానీ ప్రార్థన చేసుకొని కొంచెం కాకపోయినా కొంచెము మీరు చదివి దేవుణ్ణి అడగండి. ప్రయత్నం చేస్తాము. మరి అంత్య దినాల్లో ఎట్లుంటది? ప్రకటన ఎందుకు రాశారు, ఏంటి, ఎవరు రాశారు అన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంకా రాబోయే దినాల్లో అంతా అయిపోయింది గ్రంథము, ఇంకా ప్రకటన ఒక్కటే మనకు ఉంది. ఇంకా అది కూడా జరుగుతుంది, అయినా మనకి తెలియడం లేదు. మనము రాకడికి ఎంత సమీపంగా ఉన్నామో మనకి అర్థం కావడం లేదు.
అర్థమైతే మనం ఇట్లా నిర్జీవంగా ఉండము. రక్షణ పొందానని చెప్తారు, నోరు ఇప్పి మాట్లాడరు, ఆత్మలను సంపాదించరు, సాక్ష్యం చెప్పరు, వాళ్ళ కొరకే ఉంచుకుంటారు సాక్ష్యం. చూసారా, ఎన్నోసార్లు నేను చెప్తా ఉన్నాను, మీరే నా సాక్షులు. నీ సాక్ష్యము ఎంత మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసమ్మా. ఎందుకు భూమిలో పాతేసిన అటువంటి వాడిని దేవుడు ఏం చేశాడు? కాళ్ళు చేతులు కట్టి అగ్నిలో పడేయమని చెప్పాడు. అప్పటి వరకు నువ్వు మౌనంగా ఉంటావా? ఎవరితో మాట్లాడకుండా, ఎవరికి సాక్ష్యం చెప్పకుండా? ఎవరైనా సాక్ష్యం చెప్తారా అంటే కూడా మాట్లాడకుండా, అది దీనత్వం కాదమ్మా, అది దీనత్వం కాదు. నువ్వు ఇంకా ఎదగలేదా? ఎందుకు నీకు ఆ ధైర్యపాత్మ లేదా? కాన్ఫిడెన్స్ లేదా? సరిగ్గా నువ్వు జీవించడం లేదా? ఇంకా పర్ఫెక్ట్ గా అవ్వాలని నువ్వు చూస్తున్నావా? ఎవరైనా పర్ఫెక్ట్ గా పరిపూర్ణంగా ఉండగలరా? లేదు. మనము దేవుడి కొరకు మాట్లాడే కొద్దీ మనము బలపరచబడతాము. సాక్ష్యం చెప్పే కొద్దీ మనం బలపరచబడతాం. కాబట్టి మనం పరీక్ష చేసుకోవాలి. అంత్య దినాల్లో దేవుని ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. అంత్య దినాల్లో నా మందిరం కట్టబడుద్ది అన్నారు. ఇంకా అంత్య దినాల్లో ఇంకా మనుషులు ఎట్లుంటారమ్మా? యాకోబు 5:3 చదువమ్మా. యాకోబు 5:3. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివానికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. చాలు. ఇంకా తర్వాత చదువుకోండి. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఇది అంత్య దినాలు, ధనము కూర్చుకునే దినాలు కాదమ్మా. దేవుని మందిరం కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని సేవకుల కొరకు వాడబడవలసిన ఆ యొక్క డబ్బుని బిగబట్టి నా సుఖ సౌఖ్యాల కోసరము, సుఖభోగాల కోసరము, నేను, నా బిడ్డలు, నా ఇల్లు, చూసారా, నా 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 అని నీకోసరమే నువ్వు వాడుతున్నావు. గాని దేవుడి రాజ్యము ఎంత కష్టపడుతున్నారు దేవుడి బిడ్డలు. సహాయం చేద్దామా అనే మనసు ఉందమ్మా? కూర్చుకుంటున్నావా? ఇంకా కూర్చుకుంటున్నావా? నీ కొరకు నువ్వు ఇచ్చిందంతా కూడా దేవుడు 10 రెట్లు నీకు, నీ బిడ్డలకి ఇస్తాడు. పరలోకంలో నీకు ఒక ఇల్లు కడతాడు నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి. అయితే ఇస్తున్నాను, ఏ హృదయంతో ఇస్తున్నావా అది జాగ్రత్తగా చూసుకోండి. మార్పు లేని హృదయంతో నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా గాని అదంతా సున్నాయే. దేవుణ్ణి సంతోషపరిచి దేవుడికి ఇష్టరాలుగా ఉండి ఇచ్చిన డబ్బే ఆశీర్వాదకరమైన డబ్బు. చూసారా, ఎంతో మంది మరి పెద్ద పెద్ద లక్షలు, కోట్లు సంపాదించిన వాళ్ళు దేవుడి కోసం నేను ఇస్తే పుణ్యము అని ఇస్తుంటారు. లేదు, అది లెక్కకి రాదమ్మా. వాళ్ళు మారకుండా దేవుడికి డబ్బులు ఇవ్వడం అది ఇంకా శాపగ్రస్తం అయిపోద్ది. అనుకోవచ్చు నువ్వు, నేను దేవుడికి ఇంత ఇస్తున్నాను, ఎందుకు మార్పు రావడం లేదు నా ఇంట్లో అని నువ్వు అనుకోవచ్చు. ఎట్లాంటి హృదయంతో నువ్వు ఇస్తున్నావు? మార్పు చెందావా?
పరిశుద్ధమైన హృదయంని సంపాదించుకొని ఆ పరిశుద్ధమైన హృదయం తోటి నువ్వు దేవుడికి ఇస్తున్నావా, లేకపోతే మనుషుల మెప్పు కోసమని నువ్వు ఇస్తున్నావా? జాగ్రత్తగా ఉండాలా. దేవుడికి డబ్బు కాదు అవసరము, నువ్వు అవసరము. ముందు నువ్వు అవసరము, ఆ తర్వాత నువ్వు ఇచ్చే డబ్బుతోటి సేవ కట్టడానికి సహాయకరంగా ఉంటది. మార్పు లేకుండా మనుషుల్ని మెప్పించడానికి నువ్వు ఎంత ఇచ్చినా గాని అది సున్నా. దేవుడు వార్నింగ్ ఇస్తున్నా గాని, దేవుడు క్లియర్ గా నీతో మాట్లాడుతున్నా గాని నాలో ఏమి లేదులే అనుకోవడం అది పెద్ద నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు. కాబట్టి ప్రజలు డబ్బుని కూర్చుకుంటారంట, కూడబెట్టుకుంటారంట. చూసారా? ఎవరు నీ చుట్టూరున్న పేదలకి నువ్వేం చేయవు ఏమ్మా, ఎవరికేం చేయవు, డబ్బుని బ్యాంకులో వేసుకుంటా ఉంటావు. పిసినితనం అనేది ఒక చీకటి. ఆ పిసినితనం ఎవరిలో ఉందో వాళ్ళతోటి స్నేహము చెయ్యకూడదు. ఎందుకంటే ఆ జబ్బు నీకు కూడా వస్తుంది. అదొక అంటు వ్యాధి లాంటిదంట పిసినితనం. దేవుడి కొరకు ఏమి కూడా చేయకుండా ఉండడం అనేది పిసినితనము. దేవుడి కొరకు చేయవు, దేవుడి బిడ్డల కొరకు చేయవు, దేవుని యొక్క సేవ కొరకు చెయ్యవు. నువ్వు ఏం చేస్తున్నావు? ఎంతమందికి నువ్వు సహాయకరంగా ఉంటున్నావు? దేవుడు నీకెన్ని చీరలు ఇచ్చాడు ఏమా. ఆడోళ్ళకి చీరలు పిచ్చి కదా, ఆ స్టైల్ పోయిందంటే అది షెల్ఫ్ లోకి వెళ్తుంది. ఎందుకు నువ్వు పేదవాళ్ళకి చీరలు, నీ చీరలు ఇయ్యచ్చు కదా. వాళ్ళు చినిగిపోయిన చీరలు కట్టుకుంటా ఉంటే నువ్వు ఇచ్చిన చీరలతోటి దేవుణ్ణి ఎంత మహిమపరుస్తారు, ఎంత సంతోషం వాళ్ళకి. మా దేవుడు మాకు ఇచ్చాడు, మాకు బట్టలు లేవు, వేసుకోవడానికి బట్టలు లేవు, కానీ దేవుడు ఇచ్చాడు, ఆమెని దేవుడు దీవించాలా అని ఎంత ఆశీర్వదిస్తారు. పిల్లికి కూడా భిక్షం పెట్టదమ్మా ఏమా, అన్ని దాచిపెట్టుకుంటది. అయితే బైబిల్ పట్టుకొని వెళ్ళుద్ది, ప్రార్థన అంటది, దేవుడు అంటది. ఏంటో ఏమో భక్తి అనే వాళ్ళలాగా మనం ఉంటున్నామా? చేయాల్సినప్పుడు చేయాల మనము, మనుషుల కోసం కాదు, మనుషులకి తెలియాలని కాదు. కాబట్టి అంత్య దినాలు ఇంకా టైం అయిపోతుంది. మనకున్నది ఇస్తే మనకు అక్కడ మంచి స్థలం దొరుకుద్ది. మనం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే పరలోకంలో దేవుడు మనకి మంచి స్థలాన్ని ఇస్తాడు. అదెందుకు మనం పోగొట్టుకోవాలా అమ్మా? ఎందుకు పోగొట్టుకోవాలా? మరి అంత్య దినాల్లో అపహాసకులు, హేళన చేసే వాళ్ళు వస్తారంట. చూడండి 2వ పేతురు 3వ అధ్యాయము, 2వ పేతురు 3వ అధ్యాయము 3 నుండి చదువమ్మా. 3, 4 చదువు ఫస్ట్. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించేది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. చదవమంటారండి? చూసారా? చాలమ్మా. కాబట్టి ఎట్లాంటి వాళ్ళు ఏమంటున్నారు? రాకడా 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 అని అంటున్నారు. ఎక్కడొచ్చిందమ్మా రాకడా? అపహాసకులు అపహాసం చేస్తారంట. రాకడా అంటున్నారు, ఎక్కడొచ్చింది రాకడా?
ఏమైనాయి ఆ మాటలు? ఇంకెప్పుడు వస్తాయి? నిజమేనా రాకడొస్తుందా అని అపహాసం చేస్తారంట. ఆ వాగ్దానము ఏమాయను? పితరులు నిద్రించి నది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలను. ఇట్లా అపహాసం చేసే వాళ్ళు ఉన్నారు. నోవా కాలంలో నోవా మరి ఇంటి దగ్గర ఆ పెద్ద పడవని కడుతుంటే అక్కడున్న వాళ్ళందరూ అపహాసం చేశారా లేదా? ఏ నోవా తాత నీకేం మైండ్ చెడిందా ఏంటి? ఓడ ఎక్కడ కడతారు? సముద్రం పక్కన కడతారు. ఎందుకంటే కొంచెం తోస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది, నీళ్లు ఉంటాయి కాబట్టి. ఇదేంటి ఇళ్ళల మధ్యన నువ్వు కడుతున్నావు? ఇంత పెద్ద మైదానంలో ఇక్కడ కడుతున్నావు. అది పెద్ద ఓడంట. అయితే నోవాకి జ్ఞానం లేదు ఎట్లా కట్టాలి. ఆయనేం ఇంజనీర్ కాదు. ప్రతి విషయంలో దేవుడు చెప్పి కట్టించాడంట. కొంతమంది అంటారు 120 సంవత్సరాలు ఆయన ఓడ కట్టించాడంట. కట్టాడు అని ఉంది, కాకపోతే తన సొంత చేతులతో కట్టాడు, పని చేసుకునే వాళ్ళని కూడా పెట్టుకొని కట్టాడు. ఇప్పుడు మందిరం కట్టించారు అంటే ఆయన కట్టించాడంటే ఆయన సొంత చేతులతో కాదు కట్టింది, ఆయనతో పాటు ఇతరులు కూడా కలిసి కట్టారు. అట్లాగే 120 సంవత్సరాలు మరి అక్కడ వచ్చే వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడంట. ఆ రోజుల్లో కొన్ని 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు అట్లా బ్రతికే వాళ్ళు. మరి 120 సంవత్సరాలు ఆయన ప్రతిరోజు చెప్తుంటే హేళన చేశారు. ఏంటో వర్షం అంట. అప్పుడు వర్షం అంటే తెలీదు మనకి ఇప్పుడు రాకడంటే మనకి తెలియదు ఎట్లుంటుందో. అట్లాగే వాళ్ళకి వర్షం అంటే అప్పుడు తెలీదు. వస్తుందన్నాడు, నిజంగా వచ్చిందా లేదా? 40 రోజులు రాత్రింబగళ్ళు మరి వర్షం పడిందా లేదా? ఒక 3 రోజులు వరుసగా వర్షం పడితే ఇల్లులు కొట్టుకుపోతుంటాయి, మునిగిపోతుంటాయి. 40 రోజులు అంటే ఇంకా చూడండి అమ్మా, నీళ్లు కొండలు కూడా మునిగిపోయినాయి అంట. కానీ ఆ నీళ్లు ఎక్కువయ్యే కొద్దీ పడవ తేలి 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 వెళ్ళిపోతుంది పైకి. వీళ్ళందరూ నోవా తాత మేము నిజమని అనుకోలేదు, నువ్వు చెప్పిన మాట ఎంత సత్యమో, మేము కొట్టుకుపోతున్నాము, ఇన్నేళ్లకి కొట్టుకుపోతున్నాము, కాస్త తలుపు తెరిస్తే మేము వస్తాము. నోవా తాత ఏమంటున్నాడు? నేనేయలేదు తలుపు, బయట నుండి దేవుడేశాడు, నేను కూడా తీయడానికి లేదు అని చెప్తున్నాడు. ఎందుకు బయట నుండి వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత బయట దేవుడు ఎందుకు మూసేశాడు? నోవా హృదయము కరిగిపోయి ఆ తలుపు తెరిస్తే, మరి అందరినీ రక్షించాలని తలుపు తెరిస్తే వీళ్ళు మునిగిపోతారు అక్కడ నీళ్ళొచ్చి. కాబట్టి దేవుడే, మీరు చదవండి బైబిల్లో, దేవుడే తలుపు మూసేశాడు అని ఉంది అక్కడ. అట్లాగే ఇప్పుడు కూడా రాకడొస్తుందని ఇప్పటికే 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు? చూడండి అమ్మా, 10వ వచనం నుండి చదువమ్మా. 3వ అధ్యాయము 2 పేతురు 3:10. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక
ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. చాలమ్మా, చూసారా? రికార్డ్ అవుతుంది ఈ మెసేజ్ అని అనుకుంటున్నాను. ఇవన్నీ లయమైపోతాయి, మహావేంద్రముతో కరిగిపోవును. మరి మంటలతోటి కరిగిపోతుందంట. మరి అది ఎట్లుంటుందో మనకి తెలియదు, ఊహించగలమా? మరి సూర్య నక్షత్రాలు, సూర్య చంద్ర నక్షత్రాలు ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని ప్లానెట్స్ అన్ని మొత్తము కాలిపోతాయి. ఇప్పుడు ఎట్లాంటి బాంబులు చేసి పెట్టుకున్నారంటే రష్యాలో గాని ఇంకా చైనాలో గాని ఎక్కడెక్కడ బాంబులు ఎట్లాంటివి పెట్టుకున్నారంటే ఒక్కటేస్తే గాన ఈ లోకమంతా 10 రెట్లు కాల్చగలదంట. అట్లాంటి భయంకరమైన బాంబులు చేసి పెట్టుకున్నారు. మరి ఇటోళ్ళు అటు, అటోళ్ళు ఇటు ఆ బాంబులు వేస్తే మనం ఎటుపోతాం? ఏమా బూడిదైపోతాం. అది ఎప్పుడు జరుగుద్దో మనకి తెలీదు. దేవుడు అగ్నితోటి కాల్చేస్తాడంట. అంతా కూడా మొత్తము కాలిపోతుంది. దానికి ముందు దేవుని బిడ్డలు ఎత్తబడతారు. చూసారా? దేవుడి బిడ్డలు పరిశుద్ధంగా జీవించేటువంటి వాళ్ళు ఎత్తబడతారు. ఆ తర్వాత ఇవన్నీ జరుగుతాయి అంట. అందుకని 14వ వచనం చదువమ్మా. 14వ వచనము, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. చూసారా? జాగ్రత్త పడుడి. ఆయన ఎదుట నిందారహితులుగాను నిష్కలంకములుగాను. అంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలమ్మా. ఎట్లా ఉంటాము? ప్రభువా, నన్ను నీ రక్తంతో కడుగు, నన్ను పరిశుద్ధపరచు. నా పాత జీవితము, నా కుళ్ళు, కక్ష, కపటము, కోపము, నోటికి కంట్రోల్ లేకుండా మాట్లాడడము, ద్వేషించడము, వీటి నుండి ప్రభువా నన్ను కడుగు అని మనము ప్రార్థన చేసుకోవాలి కదా. కాబట్టి దేవుణ్ణి అడుక్కోవాలి. కరెంటు పోయింది ఇక్కడ. సరే, మనము దేవుడి సన్నిధిలో అడుక్కోవాలా, మొరపెట్టుకోవాలా. ప్రభువా మాకు సహాయం చెయ్యి, నన్ను నీ దృష్టికి నేను యథార్థంగా జీవించాలా. మనుషుల దృష్టికి కాదమ్మా. మనుషుల మెప్పు కోసం నువ్వు కోరద్దు. మనుషులు మెచ్చుకోవచ్చు, ఒకసారి మెచ్చుకోవచ్చు, ఇంకోసారి నిన్ను తృణీకరించవచ్చు. మనుషుల కోసం నువ్వు ప్రయాసపడద్దు. చూచున్న దేవుడు, అది మనకి జాగ్రత్తగా మనము మరి చూసుకోవాలి. మనుషులు ఏమనుకుంటున్నారు మన గురించి? మనుషులు ఏమనుకుంటున్నారు మన గురించి? మనుషుల గురించి మనము వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, అయ్యో నన్ను ఇట్లా నిందిస్తున్నారా, బాధపడ్డం. ఇది కాదమ్మా. అంతరంగాన్ని చూసేటువంటి దేవుడు. మరి ఆ దేవుడికి నమ్మకంగా ఉంటున్నామా? నిందారహితంగా ఉంటున్నామా? దేవుడు మనుషులు నిన్నెన్నన్నా నిందించవచ్చు, కానీ దేవుడు అంటాడు కాదు, ఆమె హృదయం నేను చూస్తున్నాను, ఆమె అటువంటిది కాదు. చాలు, దేవుడు అంటే చాలు మనకి. మనుషులు 1000 మంది మనల్ని మెచ్చుకొని దేవుడు, నా కుమారి ఇక్కడ నీకు స్థానం లేదు, ఎందుకంటే నువ్వు మారలేదు, నీ హృదయం మారలేదు అని దేవుడు తృణీకరిస్తే మనుషులు ఇంకేం చేయగలరమ్మా? ఏమ్మా, మనుషులు ఏం చేయలేరు.
వెళ్ళి నీకోసరం మాట్లాడగలరా, రికమెండ్ చేయగలరా? చూసారా, మనం జాగ్రత్తగా ఉండాలా. భక్తి ఇరుకైన మార్గము. నిన్ను నువ్వు పరీక్ష చేసుకుంటూ ఇతరుల బలహీనతలను నువ్వు చూడద్దు. బలహీనతలు అందరికీ ఉంటాయి. అది చూసి ఆమెట్లా లేదా, ఈమెట్లా లేదా, నేనుంటే నా వచ్చిందా, ఏమో ఆమె ఎప్పుడు లోతుగా పశ్చాత్తాపడి ఆమె క్రీస్తు రక్తంలో కడగబడి ఆమె ఎత్తబడుద్దో మనకి తెలియదు. ఆమెను చూసి నువ్వెందుకు పాడైపోవాలా? ప్రభా, ఎవ్వరి వైపు చూడనీయద్దు, నీ వైపు నేను చూడాలా. మీరు నన్ను బలా నమ్మకమైన దాసురాల అంటే చాలు, నాకది. నేను అట్లుండాలా. అంత్య దినాల్లో క్రీస్తు విరోధి వస్తాడు. ఎవరమ్మా క్రీస్తు విరోధి? ఎవరు క్రీస్తు విరోధి? అపవాది. అపవాది ఎవరు? ఇప్పుడు రాబోయేటువంటి వాడు ఎవరు? పోపు. ఎవరు ఆ మందిరంలోకి వచ్చి కూర్చుండేది? ఎవరు? అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు. నేనే క్రీస్తుని అని చెప్పుకునే ధైర్యంతో వస్తాడంట. చూడు ఎంత ధైర్యమో. ఏమా, క్రీస్తు విరోధి వస్తాడు, జాగ్రత్తగా ఉండాల. మొదటి యోహాను 2వ అధ్యాయము 18, 19 చదువమ్మా. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. చాలమ్మా. 20 కూడా చదువు. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు. చాలు. అభిషేకము మనకు అవసరం. అభిషేకం ఉంటే మనకి జ్ఞానం ఉంటది. జ్ఞానం ఉంటది, ఎట్లా ప్రవర్తించాలో తెలుస్తుంది. ఎవరన్నా మోసం చేస్తే మనకి అర్థమైపోతుంది, వీళ్ళు మోసగాళ్ళు, జాగ్రత్తగా ఉండాలా మనము. చూసారా, కడవరి గడియ. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. మీరు విన్నది కరెక్టే, నిజమే. క్రీస్తు విరోధి రాబోతున్నాడు. మరి సూచనలు జరుగుతున్నాయి కదా. క్రీస్తు విరోధి ఇప్పుడు బయట పడలేదు, ఎక్కడో దాక్కొని మరి ఏజెంట్స్ ద్వారా క్రైస్తవులందరినీ హింసిస్తున్నాడు. ఎన్ని రూల్స్ పెడుతున్నారు. కోర్టు ఏమో ఒకటి చెప్పుద్ది, గవర్నమెంట్ ఏమో దానికి విరోధంగా చెప్పుద్ది కదా. కాబట్టి ఇట్లా మధ్యలో నలిగేదెవరు? క్రైస్తవులు. అది మనకి జరుగుద్దని దేవుడు చెప్పాడు. నువ్వు నిలబడతావా? మనము అసలు ఊహించడమే భయం వేసిపోతుంది. మన ఇంట్లోకి తలుపులు తెరుచుకొని గన్స్ పట్టుకొని ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి, దేవుణ్ణి నమ్ముకున్నావా? నువ్వు నమ్ముకున్నావు అని చెప్తే నిన్ను కాల్చేస్తాం. నిన్ను, నీ బిడ్డల్ని అందరినీ కాల్చేస్తాం. చెప్పు ఇప్పుడు అంటే చెప్పగలవా? ఊహించుకో. నేను నమ్ముకున్నానంటే నా బిడ్డల్ని టాప్ కాల్చేస్తారు. నమ్ముకోలేదు అంటే వదిలేస్తారు. కానీ నిత్య నరకము మనకి అక్కడ సిద్ధపరచబడి ఉంటది. తాత్కాలికమైనటువంటి సంతోషం మనకు కావాలా? ఏమా,
దేవుని కొరకు మనం నిలబడేటువంటి శక్తి ఇప్పుడే. ఏమి లేదు, నీకు శోధనలో అబద్ధాలు ఆడతావు. ఏంటంటే నేను భయమేసి అట్లా చెప్పాను. అసలు ఎవరు నిన్ను చంపడానికి రాలేదు, ఎవరు ఏమనరు. ఎందుకు అబద్ధాలు ఆడాలా? ఏమా, నీలో పరిశుద్ధత లేదు, నీలో ఆ పవిత్ర ఆత్మ లేదు. అందుకని నువ్వు అబద్ధాలు ఆడేస్తున్నావు, పోట్లాడుతున్నావు, సాడీలు చెప్తున్నావు, ద్వేషిస్తున్నావు, క్షమించలేకపోతున్నావు కదా. వాటి కొరకు మనం పోరాడాలి. ఎందుకంటే మన హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. మరి పోరాడి 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 మనము గెలవాల, అడుక్కోవాల. దేవుడు అన్నాడు, అడుగుడు మీకు ఇవ్వబడింది అన్నాడు. ఏమడిగావమ్మా క్రిస్మస్ కి? ఈసారి ఘనంగా జరపాలి ప్రభువా, క్రిస్మస్ ఘనంగా జరపాలా, ఈసారి మంచి భోజనం చేసి అందరికి పెట్టాలా, అందరు వచ్చి అమ్మో భలే భోజనం పెట్టావనాలా. ఏమడిగావమ్మా దేవుణ్ణి? నాకు మంచి చీర ప్రభువా, అందరిలో నేను తక్కువగా ఉండకూడదు ప్రభువా. ఈసారి పోయినసారి ఒక చిన్న దండ కొనుక్కున్నాను ప్రభువా, ఈసారి కొంచెం నెక్లెస్ కొనుక్కుండేలా చేయి ప్రభువా. సాక్ష్యం చెప్పుకుంటా, నాకు దేవుడు నెక్లెస్ ఇచ్చాడని సాక్ష్యం చెప్పుకుంటా. ఏంటమ్మా సాక్ష్యము? నెక్లెస్ ఇచ్చాడని సాక్ష్యం చెప్పుకుంటుందంట. ఘనంగా జరిపామని సాక్ష్యం చెప్పుకుంటుందంట. అది నీకు అవసరమా? ఏమా, పరిశుద్ధమైనటువంటి జీవితము. ప్రభువా, ఇన్నాళ్ళు క్రిస్మస్లు గడిపాను గాని ఈ క్రిస్మస్ నూతనంగా గడపడానికి నాకు మంచి హృదయం ఈ ప్రభువా, ఇచ్చుదానిగా నన్ను చేయండి ప్రభువా, పుచ్చుకునే దానిగా ఉండద్దు ప్రభువా అని అట్లాంటి ప్రార్థన చేసుకొని అట్లా నువ్వు గడిపావా? లేకపోతే ఆ దినము నువ్వు చీకట్లతో నింపబడి, నేను ఎప్పుడు చెప్తుంటాను, పండుగ దినం అప్పుడు అన్ని చేసుకుంటారు గాని ఆ పండుగ ఆ దినమున అన్నం తినకుండా పండుకుంటారు అందరూ అలిగి. ఏంటి అంటే ఎవరో ఒకరు ఏదో ఒక పోట్లాట వస్తుంది, అప్పుడు అందరూ గమ్మున వెళ్ళిపోయి ఎవరంతటా వాళ్ళు పండుకుంటారు. మధ్యాహ్నం అన్నం తినకుండా, రాత్రి చల్లబడిపోయిన అన్నము. అప్పుడు చూసారా, సాతానుడు ఎక్కడ సంతోషము ఉంటుందో అక్కడ ఉండనీయకుండా లోపలికి దూరుతాడు. చాలా మంది చెప్తారా అంటే మీరు చెప్పింది నిజమే, మా కూతురికి ఆ రోజు డ్రెస్ బాగాలేదని చెప్పి నేను వేసుకోనంటే వేసుకోనని మొండి చేసింది ఆంటీ. ఇంకా మా మైండ్లన్నీ పాడైపోయినాయి, చర్చికి కూడా వెళ్ళనీయకుండా అయిపోయింది. ఏడుస్తుంది, తిడుతున్నాడు, మా భర్త తిట్టాడు, కొట్టాడు, ఇల్లంతా గందరగోళం అయిపోయింది క్రిస్మస్ రోజున. చూసారా, ఎవరన్నా ఇంట్లో ఇట్లా జరిగిందా? ఏమా, క్రిస్మస్ రోజున పెద్ద పోట్లాట, ఇది పెట్టలేదు, అది పెట్టలేదు, ఇది కొనలేదు, ఇది నాకు సరిగ్గా లేదు. ఎందుకు? మనము ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మ మన హృదయంలో, మన ఇంట్లో దేవుడు ఉన్నాడా లేదా అని చూసుకోవాలి. ఏమి లేకపోయినా గాని సంతోషంగా ఉండేటట్టుగా చేస్తాడు దేవుడు. అంత్య దినమున క్రీస్తు విరోధి వస్తాడు, జాగ్రత్త. మరి ఇవన్నీ నీకు తెలుసా అమ్మా? ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ నీకు తెలుసా? నువ్వు చదివావా? బైబిల్లో ఉన్నాయి, మరి ధ్యానిస్తున్నావా? ప్రభువా, నువ్వు ఇట్లా చెప్తున్నావు నాకు, మరి నాకు సహాయం చెయ్యి అని ఒక్కొక్కటి మనం చూసుకొని ఉందా లేదా అని చూసుకొని సిద్ధపడే దినాలు ఇవి. కూర్చుకునే దినాలు కాదమ్మా, సిద్ధపడే దినాలు. దేవుని సేవ కొరకు నువ్వు ఎట్లా
ప్రయోజనకరంగా ఉంటావో, శుద్ధ హృదయం, ఫస్ట్ శుద్ధ హృదయం సంపాదించుకున్న తర్వాత దేవుడు నీకుతో మాట్లాడతాడు, దేవుడు నీకు చెప్తాడు. ఎంతమంది సేవకులకి ప్రభువా నాకు 10 లక్షలు కావాలి ప్రభువా నీ మందిరం కోసము అని ప్రార్థన చేస్తుంటే ఎవరో వచ్చి ఆయనకి 10 లక్షలు ఇస్తే, అమ్మా ప్రభువా ఎంత గొప్ప దేవుడివి, నేను అడిగిన 10 లక్షలు నువ్వు ఇచ్చావని స్తుతించడం మొదలు పెట్టక ముందే దేవుడు స్వరం వింటున్నాడంట. ఈ 10 లక్షలు నీకోసరం కాదు నేను పంపించింది, ఫలానా పాస్టర్ గారికి నువ్వు పంపించు అంటే ఆయన అనుకున్నాడంటే, సైతానా నువ్వు ఈ మాటలు చెప్పొద్దు, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, కో నా వెనక్కి వెళ్ళి అన్నాడంట. అంటే దేవుడు అన్నాడంట, సైతాన్ కాదు నేనే నీకు చెప్తున్నానంటే అప్పుడు స్టన్ అయిపోయి, ప్రభువా ఎన్నాళ్ళు ప్రార్థన చేశాను దీనికోసం, ఇప్పుడు వచ్చి రాకముందే నువ్వు ఆయనకి ఇచ్చేయమని చెప్తున్నావు, మరి ఏంటి నా సంగతి ఏంటి, నాకెన్నో ఉన్నాయి ఖర్చులు, దానికోసం కదా నేను అడిగింది అని అంటే, లేదు లేదు నువ్వు ఇచ్చేసేయ పంపించంటే వెంటనే ఆయన ఆ పాస్టర్ గారికి పంపించేశాడంట. పంపించేసి మళ్ళా వచ్చి తను ప్రార్థన చేసుకుంటుంటే అక్కడ ఒక కవర్ కనిపించిందంట. ఇది ఎప్పుడు ఎట్లా వచ్చిందని చూస్తే దాంట్లో ఈయనకు కావలసిన 10 లక్షలు అక్కడ ఉన్నాయంట. దేవుడు మనల్ని పరీక్ష చేస్తాడు, నువ్వు ఇస్తావా లేదా అని. చూసారా, దేవుడు ఇవ్వగలడు, దానికి మించి ఇవ్వగలడు. ఆయన భూమాకాశములను సృష్టించినటువంటి సృష్టికర్త, నీకు తక్కువ ఏం చేయడమ్మా. అప్పుడప్పుడు నిన్ను పరీక్ష కూడా చేస్తుంటాడు, ఇస్తావా ఇవ్వవా అని. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనము. అంత్య దినాల్లో ఉంటున్నాము, అపాయకరమైన దినాల్లో ఉంటున్నాము. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? రాకడంటే మనకి తెలీదు, ఎట్లా ఉంటుందో ఏంటో తెలీదు. ఆ దినాల్లో నోవా కాలంలో వర్షం అంటే తెలీదు, కానీ వాళ్ళు వస్తది అని చెప్పినప్పుడు నమ్మలేదు. ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నారు. క్రైస్తవుల గురించి నేను చెప్తున్నాను. క్రైస్తవులు గుడికి వెళ్ళేటువంటి వారు, రక్షణ పొందానని చెప్పుకున్న వాళ్ళు బైబిల్ సరిగ్గా చదవరు, బైబిల్లో ఏముందో వాళ్ళకి తెలీదు. అసలు ఆది కాండము నిర్గమ కాండము ఎక్కడుంది ఏమా, ప్రసంగి ఎక్కడుంది, ఏమి వాళ్ళు నేర్చుకోరు. ఊరికి గిర్రని తిప్పుతా ఉంటారు లాటరీ లాగా, అప్పుడు తగిలిందంటే తెరుస్తారు. అది కాదమ్మా, మనకి దేవుడు ఒకే ఒక గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. చూడు, దీని మీద ఏమని రాసి ఉంటది, పరిశుద్ధ గ్రంథం అని రాసి ఉంటది. ఇది పరిశుద్ధ గ్రంథము, ఇది పరిశుద్ధతనిస్తుంది, జీవాన్ని ఇస్తుంది. నువ్వు చదివితేనే కదా నీకు ఆరోగ్యము. ఎందుకంటే దీంట్లో జీవం ఉంది, నువ్వు చదివేటప్పుడు నీలోకి జీవం పారుతుంది, పరిశుద్ధపరుస్తుంది నిన్ను, నీతో మాట్లాడుతుంది ఈ గ్రంథము. దాన్ని నువ్వు పక్కన పెట్టి నీకు ఇష్టానుసారంగా ఉపవాసాలు ఉంటున్నాను, ప్రార్థనలు చేసుకుంటున్నాను, ఏడుస్తున్నాను, కన్నీటితో మొరబెట్టుకుంటున్నానంటే లాభం లేదు. ప్రార్థన మనము దేవుడితో మాట్లాడడము, వాక్య పఠనము అంటే దేవుడు మనతో మాట్లాడడము. దేవుడు ఏం చెప్తున్నాడు ఏంటని నువ్వు తెలియకుండా 1 వే ట్రాఫిక్ లాగా నువ్వు ఒక్కదాని వెళ్ళిపోతా ఉంటే, ఒకవైపే వెళ్ళిపోతా ఉంటే ఎదురు మరి దేవుడు మాట్లాడాలి కదా, నీతోటి చెప్పాలి కదా. నువ్వు ఎట్లున్నావు, ఒక అద్దము అది. నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నీ హృదయం ఎట్లుందో నీకు తెలుస్తుంది. ఎక్కడ తప్పులు చేస్తున్నావు, పెద్ద పెద్ద పాపాలు నువ్వు చేయని అవసరం లేదు. చిన్న చిన్న పాపాలే చీడ పురుగులు. చూసారా, చీడ పురుగు వలె నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని తినేస్తుంది. జాగ్రత్తగా ఉండాల. మరి రాకడ గురించి నువ్వు ఎక్కువ తెలుసుకో, అడుగు దేవుణ్ణి, ప్రార్థించు.
ప్రభా రాకడ గురించి నేను ఎక్కువ విని సిద్ధపడాలా, వినగలిగిన చెవులు ఈ ప్రభా, లోబడే హృదయం ఈ ప్రభా అని అడుక్కుందామా, ప్రార్థన చేసుకుందాం. నీ ఈ సంవత్సరమున నువ్వు ఎంతమందికి ఈ లింకు కేవలము స్త్రీలకు కాబట్టి, కేవలము తల్లులకు కాబట్టి ఎంతమందికి నువ్వు ఇస్తున్నావు? ఎవరికన్నా ఇస్తున్నావా? ఏమా, ఎవరికన్నా ఇస్తున్నావా? నీకెంత ఆశీర్వాదం ఉంటది. అదన్నా నువ్వు చేయగలుగుతున్నావా? లేకపోతే నాకెందుకు వచ్చిన గొడవ అని నువ్వు ఎవరికి కూడా లింకులు ఇవ్వకుండా, ఈ లింక్ ఇవ్వకుండా, ఆశపడినటువంటి వాళ్ళు, వద్దన్న వాళ్ళకి ఇవ్వమని నేను చెప్పడం లేదు. వద్దు, మాకొద్దు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వద్దమ్మా. ఆశతోటి నేను ఎక్కువ దేవుణ్ణి తెలుసుకోవాలా, ఏమి ఖర్చు లేకుండా ఇంట్లోనే కూర్చొని నువ్వు దేవుడి గురించి నేర్చుకోవచ్చు, అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఇట్లా కూర్చొని మీతో మాట్లాడుతున్నానంటే నా వెనకాల ఎంతమంది నా కోసం ప్రార్థన చేస్తున్నారు, ఏమా, ఎంతమంది చేస్తున్నారు. అందుకనే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. ప్రార్థనలు అవసరము, నీకు ప్రార్థనలు అవసరము, నీకు ఈ యొక్క సహవాసం అవసరము. నువ్వు కూడా కూర్చొని నేర్చుకోవాల్సిందే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు ముద్రించండి. ప్రేంగల ప్రభువా, మరి ఎంతమందిని మీరు ముట్టి స్వస్థపరుస్తున్నారు. అదంతా కేవలము మీకు మహిమ ఘనత ప్రభువా. ఇంకా ఎంతమందిని మీరు ఏర్పరచుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఎవరు జారిపోనియద్దు, తప్పిపోనియద్దు ప్రభువా. ప్రతి బిడ్డని మీరు ఏర్పరచుకొని ప్రతి బిడ్డని అంత్య దినాల్లో వాడుకోమని అడుగుతున్నాను. నా దయగల ప్రభువా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఆశీర్వాదకరమైన బిడ్డలుగా చేయండి. నా దయగల ప్రభువా, ఈ వాక్యము ఎంతమంది విన్నారో వాళ్ళ హృదయాల్లో మీరు కార్యం జరిగించి ప్రభువా నీ కృప మా మీద ఉంచమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.